అనవసరంగా గతాన్ని గురించి ఆలోచించద్దు, గతాన్ని తవ్వే ప్రయత్నము చేయొద్దు. సంగమా, ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. మనలో చాలామంది తమ గత జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. గతంలో చోటు చేసుకున్న సంఘటనలను బట్టి, గతంలో నేను ఓడిపోయాను, గతంలో నేను మోసపోయాను, గతంలో నాకు అన్యాయం జరిగింది, గతంలో 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 దయచేసి గమనించాలి. మీరు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కళ్ళ ముందు ఎంత పెద్ద అద్దం ఉంటుంది చెప్పండి. ఎంత పెద్ద అద్దం ఉంటుంది? చాలా పెద్ద అద్దం ఉంటుంది మీరు కారులో ముందు సీట్లో కూర్చుంటే, రైట్? ఎందుకని? అది ముందుకు చూడడానికి, రైట్? అలాగే చిన్న అద్దం ఉంటుంది. ఆ అద్దం ఏంటి చెప్పండి? హలో, ఎప్పుడైనా కారులో వెళ్ళారా? లేదు బ్రదర్, కార్లు ఇవన్నీ చిన్న చిన్నవి, నేను ఫ్లైట్లోనే వెళ్తాను. ఉన్నారు అలాంటి వాళ్ళు? అడుగుతున్నా. కారులో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్రంట్ పెద్ద అద్దం కనిపిస్తుంది, దానిపైన చిన్న అద్దం ఉంటుంది. ఏ అద్దం అది? రేర్ మిర్రర్. వెనక ఏం జరుగుతుందో చూపించే అద్దం ఉంటుంది. అది ఎంత ఉంటుంది? చిన్న అద్దం. వెనక ఏం జరుగుతుందో, ఏ మార్గంలో నువ్వు వచ్చావో, ఎవరెవరిని దాటుకొచ్చావో, ఏమేమి దాటుకొచ్చావో చూపించే చిన్న అద్దం ఉంది. అదెందుకు? దాన్ని చూసి ప్రయాణం చేయడానికి కానే కాదు, దాన్ని గమనిస్తూ ప్రయాణం చేయడానికి. గతాన్ని నువ్వు గమనిస్తూ ముందుకు సాగాలి తప్ప గతాన్ని చూసుకుంటూ ఉంటే మాత్రం నువ్వు ముందుకు సాగే ప్రసక్తి లేనే లేదు.